Hello, beautiful people. Welcome to my YouTube channel, Grow with Anita. Subscribe for more updates. ఏంటంటే ఈ వీడియోలో సమ్మర్ కేర్ ఫర్ చిల్డ్రన్ ఎల్డర్స్, పిల్లలు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి సంబంధించి మనమే కదండి పెద్దవాళ్ళని చూసుకునేది. మనకి తెలిస్తే మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హైడ్రేషన్ గురించి అంటే పుష్కలంగా నీరు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అలా తాగించాలి. పిల్లలకి తరచుగా నీరు కూడా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి షేడ్ అండ్ కూలింగ్. మనం ఉండే ఇల్లు వాతావరణం అంతా చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంటి లోపలే ఉండాలి. గదిని చల్లగా ఉంచుకోవాలి. మధ్యాహ్నం అంటే పొద్దున 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత బాగా ఉంటుంది కాబట్టి ఏదైనా బయట పనులుంటే 11 లోపు చేసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండ్ డైట్. మనం తినే ఆహారం మరియు ఆహారపు అలవాట్లు ఏంటంటే ఎండాకాలం కాబట్టి కొంచెం తేలికపాటి ఆహారం, పండ్లు మరియు సలాడ్లు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. సలాడ్ అంటే ఏం లేదు, అన్నీ మిక్స్డ్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ డిఫరెంట్ వాటితో కలిపి సలాడ్ లాగా చేసుకొని తింటే కొంచెం అది టేస్టీగా ఉండి ఇంకొంచెం తినాలనిపిస్తుంది. ఎండ నుండి రక్షణ అంటే సన్ ప్రొటెక్షన్. బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళాల్సి వచ్చిన టైంలో ఏదో ఒకటి తలకి కవర్ చేసేలాగా. మెయిన్ చిన్న పిల్లలకి ఏంటంటే వెంటనే లేతగా ఉంటుంది కాబట్టి తల సన్కి ఎక్స్పోజ్ కాకూడదు. టోపీ, గొడుగు, ఏదైనా సన్ గ్లాసెస్ ఉంటే ఉపయోగించి సన్ స్క్రీన్, లోషన్ అలాంటివి ఏమన్నా, మ్యాక్సిమం అవి వాడర్లేండి, ఏదైనా ఉంటే క్లాత్స్ అలాంటి కవర్తో చేయాలి. సేఫ్ అండ్ హెల్దీ సమ్మర్ ఫర్ ఆల్. సురక్షితంగా సమ్మర్లో హ్యాపీగా వీటిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఏంటంటే ఈ వేసవిలో సెలవులు ఉంటాయి కాబట్టి వెంటనే ఎక్కడ దొరికిన అవుట్డోర్ ప్లే చేయాలి అనుకుంటారు. అంటే బయట ఆటలకి వెళ్ళి ఆడుకుందాం అనుకుంటారు. ఆటల్ని పరిమితం చేసి ఏదైనా ఉంటే 11 లోపు చూసుకోవడం, లేదంటే ఇంటి లోపల ఆడుకునేలాగా మనం క్రియేట్ చేయాలి. స్పేస్ చేసి బయట ఆటలను పరిమితం చేయండి. ఎందుకంటే డైరెక్ట్గా ఎండ అనేది బాడీకి మీద పడితే కొంచెం ఎక్కువగా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి తరచుగా నీటి విరామాలు, ఇలా వాటర్ బ్రేక్స్ అని చెప్పి కొంచెం పెట్టుకొని కొంచెం సేపటికి తాగించాలి. తరచుగా నీరు తాగించాలి. ఎందుకంటే వాళ్ళు లోపల ఉన్న ఆటల్లో ఆడుతూ కానీ ఒకసారి తాగాలనిపించక తాగకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. పిల్లలకు అంత అవగాహన ఉండదు కాబట్టి మన పిల్లల్ని మనమే జాగ్రత్త చూసుకోవాలి. ఇలాగ వాటర్ తాగించాలి. నెక్స్ట్ చల్లటి పానీయాలను పరిమితం చేయండి. అవాయిడ్ టూ మెనీ కూల్ డ్రింక్స్. చాలా వరకు ఏంటంటే ఈ టైంలో కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది, చల్లగా ఉంటుందని చెప్పి అలా బయటికి వెళ్ళి ఏదైనా చిన్న షాపులు ఉంటే అక్కడికి వెళ్ళి ఖాతా ఓపెన్ చేసి అమ్మ చెప్పింది తీసుకోమని చెప్పింది అని అనడం అలాగా చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా చూడండి. చల్లటి పానీయాలు పరిమితం చేయాలి. ఎక్కువగా ఇంట్లోనే చల్లటి పానీయాలని చిన్నవి మనం తయారు చేసుకోవడం, ఏదో ఒకటి చిన్న జ్యూస్ టైప్లో మజ్జిగ కానీ బటర్ మిల్క్ అలాగా చేసి, ఒకవేళ కోకోనట్ వాటర్ ఏమైనా ఉంటే మనమే హెల్తీగా మన ఇంట్లో ఇస్తే అవి ఇంకా మంచిది. కూల్ డ్రింక్స్ అనేవి టోటల్గా అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. అవి ఏంటంటే కెమికల్స్తో కలుపుతారు కాబట్టి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలు, కూలింగ్ ఫుడ్స్ ఫర్ సమ్మర్. అండ్ పిల్లలకి ఇవి ఇట్లా కోకోనట్ వాటర్ చెప్పినట్టు అవి ఎండ నుంచి ఉపశమనంగా ఉంటుంది. కోకోనట్ వాటర్, రిఫ్రెషింగ్ మజ్జిగ మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బటర్ మిల్క్, కొంచెం దానిలో చిన్నవి జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు చిన్నగా కట్ చేసి అలా వేసి చేసినా బాగుంటుంది. అలా బటర్ మిల్క్. నెక్స్ట్ ఫ్రూట్స్ సలాడ్స్, వాటర్ మెలన్, ఇవి హోమ్ మేడ్ జ్యూసెస్, ఇంట్లో తయారు చేసిన జ్యూసెస్ వేడిని తగ్గించడానికి ఆరోగ్యమైన ఎంపికలు. హెల్దీ అండ్ కూల్ సమ్మర్. ఆరోగ్యమైన మరియు చల్లటి వేసవిని మీ పిల్లలతో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పిల్లల్ని ఇంకా
జాగ్రత్తగా చూసుకోవడానికి మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కూడా ఆఫ్టర్నూన్ టైంలో ఇలా రైస్, పప్పు, ఇంకా ఏమైనా మిక్స్డ్ కర్రీస్ లాంటివి కూడా పెడతా ఉంటే హెల్తీగా ఉంటుంది. పిల్లలు ఏంటంటే చెప్పరు, మనమే మ్యాక్సిమం వెళ్ళి తీసుకొని పెడతా ఉంటాం అనుకోండి. వేసవి అలవాట్లు ఇలా చేయండి. సమ్మర్ హ్యాబిట్స్ డూ దిస్. కీ హైడ్రేషన్ హ్యాబిట్స్ ముఖ్యమైనవి. మీకు చెప్పినట్టు పుష్కలంగా నీరు తాగించి, ఇంకా ఓఆర్ఎస్ కానీ నిమ్మరసం ఇలాంటివి కూడా తాగిస్తూ ఉండండి. రోజంతా హైడ్రేట్గా ఉండడం ముఖ్యం. ముందు మనం అన్ని వాటర్ అలాంటివి తీసుకొని ఉంటే ఇంకా గేమ్స్ ఆడినా అలాంటివి ఏం చేసినా పిల్లలు వాళ్ళు యాక్టివ్గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. భోజన సిఫార్సులు, మీల్ రికమెండేషన్స్ వచ్చేసి తేలికపాటి భోజనం ఇలాగా మీకు ప్లేట్లో చూపించినట్టు ఇవన్నీ వేడిని తట్టుకోవడానికి సులభంగా జీర్ణమయ్యే ఆహారం. వేసవిలో మీ పిల్లల ఆరోగ్యం కోసం ఈ నియమాల్ని పాటించండి. ఆరోగ్యకరమైన జీవనం, సురక్షితమైన వేసవిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్, పిల్లల్లో వేసవి ఆరోగ్యకరమైన ఎంపికలు, హెల్తీ ఆప్షన్స్. మనం తీసుకునే ఫుడ్ పిల్లలకి ఆరోగ్యకరమైన ఎంపికలు. బనానా షేక్ అని, ఇదేంటంటే ఎనర్జీ డ్రింక్ లాగా రోజంతా శక్తిని ఇస్తుంది. పాలు మరియు అరటి పళ్ళతో చేసిన షేక్, ఇది కూల్గా ఉంటుంది పొట్టలో. పాలు మరియు అరటి పండుతో చేసి అలా షేక్ ఇచ్చిన వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఇష్టంతో తీసుకుంటారు. నెక్స్ట్, ఫ్రూట్ బౌల్స్ అని చెప్పి వీటన్నిటిని కొంచెం కొంచెం సేపటికి ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ని సలాడ్స్ లాగా, వీటిలో ఏంటంటే విటమిన్లు మరియు హైడ్రేషన్ వడదెబ్బ కొట్టుకోకుండా వివిధ రకాల పండ్లని ఇస్తే వాళ్ళు తిని ఇంకా మంచిగా తీసుకుంటారు. ఈ 2 ఎంపికలు ఆరోగ్యకరమైనవి మరియు చల్లటివి. వేసవిలో పిల్లల కోసం ముఖ్యమైన చిట్కాలు. తరచుగా నీరు తాగించండి. మధ్యాహ్నం 11 నుంచి 4 దాకా బయటికి వెళ్ళనీయకండి. టోపీ మరియు సన్ స్క్రీన్ ఉపయోగించండి. ఆరోగ్యకరమైన పిల్లలు, సంతోషకరమైన వేసవి. నెక్స్ట్, వేసవిలో పిల్లల ఇంటిలోనే అలవాట్లు, ఇండోర్ యాక్టివిటీస్. తరచుగా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, పుష్క ద్రవాలు అవన్నీ పుష్కలంగా మనం ఇవ్వాలి. ఇండోర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి ఇంట్లోనే ఉండి చిన్న చిన్న మనకి చెస్ కానీ ఇలాగా స్నేక్ అండ్ ల్యాడర్ అని ఏదో ఒక చిన్న గేమ్స్, చెస్ అలా ఇంట్లోనే ఉండి చల్లని వాతావరణంలో ఆడుకునే ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేసి ఆ స్పేస్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఆడుకుంటూ వేసవిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సెలవులు కాబట్టి చాలా వరకు అందరూ బయటకు ఊరికెత్తడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. మనం ఏంటంటే మన ఇంట్లోనే ఇండోర్ యాక్టివిటీస్ క్రియేట్ చేస్తే వాళ్ళు అక్కడుండి ఆడుకుంటారు. హెల్తీ ఈటింగ్, ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లు. వేసవి పండ్లు తరచుగా. సో ఇలాగా చెప్పినవన్నీ మీ ఇంటిలో మీ పిల్లలకి ఈ జాగ్రత్తలు మీరు మీ బిజీ షెడ్యూల్ అయ్యేలా పిల్లల కోసం ఇలాంటివి తెలుసుకొని చేస్తే ఇంకా ఈ సమ్మర్ని హెల్దీ సమ్మర్, ఆరోగ్యకరమైన సమ్మర్గా మీ పిల్లలతో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఈ టిప్స్ అన్నీ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూసి ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్.